కాండాన్ని దాదాపుగా మనం పూర్తి చేసుకోవటం జరిగింది గడిచిన వారంలో. నిర్గమాకాండము మనము ముఖ్యంగా చూసినట్లయితే దాన్ని 2 భాగాలుగా మనం చూసాము. మొదట 1-18 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి వారు విడుదల చేయబడటాన్ని గురించి మనం గమనించాం. ఇక మరి రెండో భాగము అంటే 19-40 వచనాలు మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి చట్టాన్ని గురించి మనం గమనించడం జరిగింది. దేవుని చట్టం యొక్క బయలుపాటు. ఇందులో మొదటి 18 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు ఆది కాండానికి కంటిన్యూషన్ గా అంటే ఐగుప్తులోకి వెళ్ళినటువంటి యాకోబు యొక్క కుటుంబీకులు అక్కడే ఉండటము, ఆ తరం చనిపోవటము, ఆ తరం చనిపోయిన తర్వాత ఇక వాళ్ళకి ఏం సంభవించింది అనేటువంటిది మనం గమనించాం. యాకోబు కుటుంబీకులు అక్కడ చేరుకున్న తర్వాత ఫారో అంటే తెలియనటువంటి యోసేపు అంటే తెలియనటువంటి ఒక ఫారో ఏలుబడిలోకి రావటము, ఆయన ఎంత మేలు చేశాడు ఐగుప్తు దేశానికి అనేటువంటిది ఎరగకుండా ప్రవర్తించటము, వీటన్నింటిని గురించి కూడా మనం గమనించడం జరిగింది. అయితే ఆ తర్వాత వాళ్ళని బానిసలుగా చేసేసాడు. అయితే అందులో కూడా దేవుని చిత్తం ఉంది. కొందరు అనుకుంటూ ఉంటారు దేవుడు మరి వాళ్ళని చెయ్యి విడిచాడా అని. వాస్తవంగా చెయ్యి విడవటం కాదు, ఎరగనటువంటి వ్యక్తిని ఫారో తేవటం కూడా దేవుని చిత్తమే. ఎందుకంటే వాళ్ళని ఎంతగా అయితే శ్రమ పెట్టాడో అంతగా వాళ్ళ సంతానం అనేటువంటిది ఇంకా పెరిగింది. అంతేకాదు వాళ్ళు బానిసలు అవుతారు అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు ముందే అబ్రహాంకు చెప్పాడు. వాళ్ళందరినీ కూడా విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొని రావటాన్ని మనం చూసాము. అయితే ఐగుప్తు దేశంలో వాళ్ళకి తీసుకొని వచ్చినటువంటి 10 తెగుళ్ళు మనము ఆ 14 అధ్యాయాల్లో మనం గమనించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినప్పుడు వాళ్ళని అరణ్యంలోనికి తీసుకొని వచ్చి నడిపించేటువంటి సందర్భంలో వారికి ఎదురైనటువంటి సంఘటనలు అంటే నీరు లేకపోవటము, ఆహారం లేకపోవటము, ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించటము, వీటన్నింటిని గురించి మనం గమనించాం. ఇక తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని ఎలా వేయాలి అనేటువంటి విషయాన్ని, అందులో ఉన్నటువంటి సామాగ్రిని, నమూనాలన్నింటినీ కూడా దేవుడు ఇవ్వటం జరిగింది. ఇక నిర్గమకాండం ముగించేసరికి వారు బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, సీనాయి అరణ్యంలో ఉన్నారు. దేవుడు చెప్పిన విధంగా ప్రత్యక్ష గుడారము వాళ్ళు నిర్మించారు, సామాగ్రి అంతా కూడా చేసుకున్నారు, నిలవబెట్టారు. ఇక ఇప్పుడు చేయవలసింది ఏమిటి అంటే ఆ నిలవబెట్టినటువంటి దానిలో సేవా పరిచర్య జరగాలి. సేవా పరిచర్య జరగాలి అంటే ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, దాని గురించి మనం చూసినట్లయితే ఆ తర్వాత పుస్తకము లేవి కాండం హెడ్డింగ్ పెట్టుకోండి, లేవియ కాండము రాసుకోండి. మొదటి సైడ్ హెడ్డింగ్ రచయిత మోషే. మనకు తెలుసు మొదటి 5 పుస్తకాలు కూడా గ్రంథకర్త మోషేనే. తర్వాత కాలము 1450 నుండి 1410 BC. తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి పుస్తకము పేరు. సెప్టూజెంట్ తర్జుమా జరిగినప్పుడు ఈ పుస్తకమునకు లేవీయులకు సంబంధించిన $FFలో పెట్టండి, లేవీయులకు సంబంధించిన అనే పేరు పెట్టిరి. ఇజ్రాయేలు ప్రజల్లో నుండి దేవుని చేత లేవీయులు ఎన్నుకొనబడిరి. వీరు దేవుని యొద్ద యాజకత్వము జరిగించవలెను. లేవియ కాండము పుస్తకములో యాజకులు చేయవలసిన యాజకత్వము మరియు ఆరాధన బలులకు సంబంధించిన అనేక ఆజ్ఞలు ఉన్నవి. పుస్తకానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేటువంటిది మనం రాసాం. ఎలా వచ్చింది అంటే సెప్టూజెంట్ తర్జుమా జరిగినప్పుడు వాళ్ళు లేవీలకు సంబంధించిన రిలేటింగ్ టు ద లివైట్స్ అని అర్థం వచ్చేటట్లుగా పుస్తకానికి పేరు పెట్టారు. ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే ఈ పుస్తకంలో లేవీలు యాజకత్వం ఎలా చేయాలి అనేటువంటి ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఇక బలులు ఎలా జరగాలి, ఆరాధనా కార్యక్రమాలు ఎలా జరగాలి, వీటన్నింటికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఇందులో ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా లేవీలకు సంబంధించినవి. ఎక్కువగా మనం చూసినట్లయితే ఇజ్రాయేలు జనాంగానికి సంబంధించినవి కాదు, లేవీయులు వాళ్ళు మందిరంలో యాజకత్వం ఎలా చేయాలి అనేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటివి అన్నమాట. అందుకని ఏం చేశారంటే లేవియ కాండము అనేటువంటి పేరు దీనికి పెట్టడం జరిగింది. తర్వాత ఉద్దేశము రాసుకోండి, పుస్తకం యొక్క ఉద్దేశము లేవి కాండము 11:45. ఇక్కడ దేవుడు చెప్తాడు, రాసుకోండి లేవి 11:45. నేను పరిశుద్ధుడను కావున మీరును పరిశుద్ధులై ఉండవలెను. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులు కావలెను. ఇజ్రాయేలీలు దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండవలెను. వారు పరిశుద్ధులు అగుటకు
వారు ఇజ్రాయేలీలు పరిశుద్ధులగుటకు ఏమి చేయవలెనో తెలియజేయుట ఈ పుస్తకం యొక్క ఉద్దేశము. ఈ పుస్తకము ఇజ్రాయేలీలకు 2 విషయములను బోధించుటకు ఉద్దేశించబడినది. అందులో ఒకటి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవునితో ఎలా నడవాలి, బ్రాకెట్లో దేవుని ఎదుట ఎలా ఉండవలెను. 2, యాజకులుగా ఉండుటకు పిలువబడిన ఈ జనాంగము వారి పిలుపును ఎలా నెరవేర్చవలను. మీరు నాకు యాజక రూపమైన జనము అని చెప్పేసి అంటాడు. యాజకులుగా ఉండటానికి వాళ్ళని పిలిచాడు. పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయ మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధనలో మనల్ని యాజకులుగా చేశాడని పేతురు పత్రికలో అంటాడు. వాస్తవంగా ఇజ్రాయేల్ని గురించి కూడా అంటాడు, వారు యాజక రూపమైనటువంటి జనముగా ఉండటానికి నేను ఏర్పరచుకున్నాను అని చెప్పేసి అంటాడు. కాబట్టి లేవీకాండం యొక్క ఉద్దేశం ఏమిటంటే 2 విషయాలను వాళ్ళకు బోధించాలి. అంటే ఈ పుస్తకం చదివేటప్పుడు అంతా కూడా ఇజ్రాయెల్ 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటేమిటి అంటే మనం దేవుడిని ఎట్లా ఆరాధించాలి, ఆయన ఎదుట ఎట్లా నడుచుకోవాలి, ఆయన ముందు మనం ఎట్లా ఉండాలి అనేటువంటిది. రెండవది ఏమిటంటే అసలు మనల్ని పిలిచినటువంటి పిలుపు ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు. ఐగుప్తులో బానిసలుగా ఉండేవాళ్ళం కదా, అక్కడి నుంచి అసలు పిలిచి ఎందుకు మనకు ఒక దేశం ఇచ్చాడు అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళని ఒక యాజక రూపమైనటువంటి జనంగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే వాళ్ళ కోసమో లేకపోతే వాళ్ళ ఇల్లు వాళ్ళ పిల్లలు ఇది వాళ్ళు బ్రతకటం మాత్రమే కాదు, దేవుని యొక్క పిలుపును నెరవేర్చాలనేటువంటి దాని ఉద్దేశం. ఈ 2 విషయాలు కూడా వాళ్ళకి బోధిస్తూ ఉంటుంది. కింది లైన్లో రాసుకోండి. లేవీకాండమును చదువునప్పుడు పరిశుద్ధత పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశముగా గమనించగలము. పరిశుద్ధత పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశముగా గమనించగలము. పరిశుద్ధుడైన దేవుని సమీపించినప్పుడు యాజకుల ద్వారా బలి అర్పించి మాత్రమే దేవుని యొద్దకు సమీపించవలెను. మీరు లేవీకాండం గమనించేటప్పుడు ఒక విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఏం స్పష్టంగా కనబడుతుందంటే ఈ దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. ప్రజలంటే ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేలీలు తీసుకోండి. ఈ ఇజ్రాయేలీలు దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే మామూలుగా ఏ మనిషి అయినా సరే పాపం చేసినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఈ పాపంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే ఈ పాపం చేసినటువంటి మనిషి దేవుని దగ్గరకు ఆ పాపంతో వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే పాపం అనేటువంటిది దేవుని దగ్గరకు చేరనివ్వదు. అదేమవుతుందంటే అడ్డు తగులుతుంది. ఇప్పుడు ఈ అడ్డును తీసేసుకోవాలి అంటే ఏం చేయాలంటే రక్తము, లేదా దాన్ని మరొక రకంగా గనక మనం చెప్పినట్లయితే ఈ బలి ద్వారా మాత్రమే వాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతారు. అంటే ఈ పాపం తీసేసుకొని బలి ద్వారా మాత్రమే వీళ్ళు కూడా పరిశుద్ధులయ్యి దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతారు. నేను పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటే లేవీకాండం పుస్తకం అంతా కూడా వాళ్ళకి ఏం చెప్తుందంటే ఈ దేవుని స్వభావంలోకి ఈ ప్రజలందరూ కూడా రావాలి. క్రొత్త నిబంధన కూడా సేమ్ కాన్సెప్ట్, దైవ స్వభావంలో మనం అందరం కూడా పాలివాళ్ళం అవ్వాలి. పాత నిబంధన వేరే కాన్సెప్ట్ ఏమి లేదు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ బలి అంటే ఇవన్నీ కూడా జంతువులను తీసుకొని వచ్చి అర్పించారు. క్రొత్త నిబంధనలో క్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల మన కొరకు బలి అయ్యాడు. ఇక్కడ ఇజ్రాయేలీల స్థానంలో మనం ఉన్నాం అన్నమాట. దేవుడు పాత నిబంధనలు ఎలా ఉన్నాడో దేవుడు వాళ్ళు జంతు బలుల ద్వారా వాళ్ళు ఏం చేశారంటే దేవుని దగ్గరకు వాళ్ళు వెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు అనేటువంటి ఈ గొర్రెపిల్ల ద్వారా మనం దేవుని దగ్గరకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే వాళ్ళది మనది సేమ్ కాన్సెప్ట్. అంటే ఈ కాన్సెప్ట్ ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దీన్ని అర్థం చేసుకోవటానికే పాత నిబంధనలో ఇది ఒక నీడలాగా ఇచ్చాడనమాట. అంటే పాత నిబంధన అనేటువంటిది ఏమిటి అంటే ఇదంతా కూడా మనకు అర్థం కావాలంటే ముందు నీడనిచ్చాడు. మనిషి దేవుని దగ్గరకు వెళ్ళాలంటే పరిశుద్ధుడు అవ్వాలి. పరిశుద్ధుడు కాకుండా పాపిగా ఏ మనిషి దేవుని దగ్గరకు వెళ్ళలేడు. పరిశుద్ధత కావాలి అంటే ఈ పాపాన్ని తీసివేయటానికి రక్తం అనేది కావాలి, బలి కావాలి అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకున్నారు ప్రపంచంలో. ఇప్పుడు పాపులమైనటువంటి మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆల్రెడీ మనకు అర్థమైందే, బలి రక్తం లేకుండా మనం దేవుని దగ్గరకు వెళ్ళలేము. మనము పరిశుద్ధులుగా ఉంటేనే దేవుని దగ్గరకు వెళ్ళగలం. పరిశుద్ధత కనుక లేకపోతే మనం దేవుని దగ్గరకు వెళ్ళలేము అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ చెప్పినటువంటి విషయమే కొన్ని వేల సంవత్సరాల నుంచి. కాబట్టి క్రీస్తు అనేటువంటి ఈ బలి గనక లేకపోతే మనం చేరలేము. అంటే పాత నిబంధనలో లాగా మనకు జంతు బలులు లేవు. నేడు ప్రపంచం అంతా కూడా ఈ క్రీస్తు అనేటువంటి ఈ బలి పశువు ద్వారా దేవుని దగ్గరకు పరిశుద్ధులుగా చేరగలుగుతున్నారు.
కాబట్టి క్రీస్తు లేకుండా, బలి లేకుండా ఎవరు కూడా దేవుని దగ్గరకు వెళ్ళరు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో క్రీస్తు అనేటువంటి ఈ బలి లేకుండా ఎవరు దేవుని దగ్గరకు వెళ్ళరు. పాత నిబంధనలో బలి లేకుండా వాళ్ళు పరిశుద్ధులు అవ్వరు. క్రొత్త నిబంధనలో క్రీస్తు లేకుండా, ఈ బలి లేకుండా ఎవరు కూడా పరిశుద్ధులు అవ్వరు. ఇది పుస్తకం యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి లేవీకాండం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరకు పాపి అయినటువంటి మనిషి ఎలా సమీపించగలడు, సమీపించాలంటే బలి యొక్క అవసరం ఏంటి అనేటువంటిది లేవీకాండం నేర్పిస్తుంది. తర్వాత రాసుకోండి, ముఖ్యమైన పదము. మనము ప్రతి పుస్తకంలో కూడా ముఖ్య పదం చూస్తూ ఉంటాం. అంటే దాదాపుగా కీవర్డ్ అనమాట. అంటే ఎందుకు ఈ కీవర్డ్ అంటే దాన్ని అన్లాక్ చేయటానికి. పుస్తకంలో పదే పదే ఏ మాట అయితే ఉపయోగిస్తున్నాడో అదే కీవర్డ్. మీకు ఇక్కడ గనక మనం వచ్చినట్లయితే హోలీనెస్ ఇస్ ద కీవర్డ్. అది ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. లేవీకాండం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పరిశుద్ధత. మనిషి ఎలా పరిశుద్ధుడవుతాడు, దేవుడు ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడు, పరిశుద్ధత యొక్క ఆవశ్యకత ఏమిటి, పరిశుద్ధత లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, ఈ పరిశుద్ధత లేకపోతే ఎవడు దేవుని దగ్గరికి సమీపించలేడు, సమీపించకూడదు. ఒకవేళ సమీపిస్తే వాళ్ళు దేవుని చేతే వాళ్ళు శిక్షకు గురవుతారు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి రావాలంటే ఈ పరిశుద్ధత ఆవశ్యకం. అది లేకుండా సాధ్యపడదు. తర్వాత ముఖ్య వచనాలు రాయండి. ముఖ్య వచనాలు 17వ అధ్యాయము 11వ వచనము, 20వ అధ్యాయము 7, 8 వచనాలు. 17వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు అక్కడ అంటూ ఉంటాడు, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తము చేయను. ఇందాక నుంచి రక్తము రక్తము రక్తం అని చెప్పేసి అంటున్నాం కదా. రక్తము ఎందుకు అని చెప్పేసి అంటే, రక్తము ఏముంది రక్తంలో అంటే, రక్తము దేహమునకు ప్రాణము. అంటే ఈ రక్తంలో ఏముంది అంటే, రక్తంలో ప్రాణం ఉంది. అంటే రక్తం అర్పిస్తున్నాము అంటే మరొక రకంగా ఏం అర్పిస్తున్నామంటే ప్రాణం అర్పిస్తున్నాం. ఇప్పుడు వాస్తవంగా బలి అని చెప్పేసి అంటారు. బలి అని చెప్పేసి అంటే మనం బలిలో ఏమి ఇస్తున్నామంటే రక్తం ఇస్తున్నాం, అంతే కదా. రక్తంలో ఏముంది అంటే ప్రాణం ఇస్తున్నాం. అంటే ఒక రకంగా బలిస్తున్నామంటే మనం ప్రాణాన్ని ఇస్తున్నాం. అయితే ఏ ప్రాణాన్ని ఇస్తున్నామంటే ఒక జంతువు యొక్క ప్రాణం ఇస్తున్నాం. ఈ జంతువు యొక్క ప్రాణం ఏం చేస్తుందంటే ప్రాయశ్చిత్తం చేస్తుంది మన కొరకు. అంటే ప్రాణము ఏం చేస్తుంది అంటే మన కొరకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. అంటే మనం చావాల్సి, అంటే మన ప్రాణం పోవాలి, మన ప్రాణం పోకుండా దీని ప్రాణాన్ని అక్కడ పెడుతూ ఉన్నాం అనమాట. ఇదిగో నాకు బదులు అని. అది ఒకవేళ మీరు గమనించినట్లయితే సేమ్ కాన్సెప్ట్ ఈవేళ క్రొత్త నిబంధనలో కూడా జరిగేది ఏంటంటే రక్తము. అయితే ఇక్కడ క్రీస్తు రక్తం, అక్కడ జంతు రక్తం పెట్టాం కదా, ఇక్కడ క్రీస్తు రక్తం. ఈ క్రీస్తు రక్తం ఏం చేసిందంటే మన కొరకు ప్రాయశ్చిత్తం చేసింది. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన మీరు కనుక చూసినట్లయితే రెండు సైమల్టేనియస్ గా వెళ్తూ ఉన్నాయి, ఏమి డిఫరెన్స్ లేదు. అందుకనే పాత నిబంధన చదివితే క్రొత్త నిబంధన ఇట్లే అర్థమైపోతుంది కాన్సెప్ట్. పాత నిబంధనలో రక్తం ఉంది, క్రొత్త నిబంధనలో కూడా రక్తము. ఈ రక్తం అంటే ఏమిటి అంటే ఈ రక్తంలో ప్రాణం ఉంటుంది, ఈ ప్రాణము ప్రాయశ్చిత్తం చేస్తుంది వాళ్ళ కొరకు. ఇక్కడ కూడా క్రీస్తు రక్తం ఏం చేస్తుంది అంటే మన కొరకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. అక్కడ బలిగా జంతువుని అర్పించారు, ఇక్కడ బలిగా క్రీస్తు బలి పశువుగా వచ్చాడు, క్రీస్తు అర్పించబడుతున్నాడు, అంతే. కాబట్టి ముఖ్యమైన వచనం ఏంటంటే 17వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుంది? 17, 11లో అంటే రక్తము దేహానికి ప్రాణము అనేటువంటి విషయం చెప్తుంది. ఏముంటుంది రక్తంలో? కొందరు అడుగుతారు, ఏ రక్తం ఇవ్వకపోతే కుదరదా, లేకపోతే పండ్లు ఫలాలు ఇంకేదో ఇస్తాను, ధనం ఇస్తాను, కుదరదా అంటే కుదరదు. ఎందుకంటే పండ్లు ఫలాలు ఎంత ధనం ఇచ్చినా అందులో ప్రాణం లేదు. కాబట్టి రక్తం ఏమిటి అంటే రక్తము దేహానికి ప్రాణము. ప్రాణం అనేటువంటి దేవుడు రక్తంలో పెట్టాడు. రక్తం ఇస్తున్నామంటే ప్రాణం ఇస్తున్నాం. అంటే ఈ ప్రాణం ఏం చేస్తుందంటే ప్రాయశ్చిత్తం చేస్తుంది. తర్వాత 20వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలెను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఏం చెప్తున్నాడు అంటే 20వ అధ్యాయం 7వ వచనము, మీరు పరిశుద్ధపరచుకోవాలి, నేను యెహోవాని. ఇజ్రాయేలీలు పరిశుద్ధపరచుకోవాలి, నేను యెహోవాను. అంతేకాదు నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను. అంటే ఈ పరిశుద్ధత కలగజేసేది కూడా ఎవరంటే యెహోవాని, అంటే దేవుడే. నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను. వాస్తవంగా పాత నిబంధనలో వీళ్ళు అర్పించినటువంటి జంతువులు అంటే జంతువులు వాళ్ళు సృష్టించుకున్న ఏం కాదు, ఇవన్నీ కూడా దేవుడిచ్చినయే. మనం గమనించినప్పుడు ఈ పాత నిబంధనలో వాళ్ళు అర్పించినటువంటి జంతువులు కావచ్చు,
క్రొత్త నిబంధనలో మన కొరకు అర్పించబడినటువంటి క్రీస్తు కావచ్చు, ఆ జంతువు దేవుడిచ్చిందే, ఇక్కడ బలి పశువు దేవుడిచ్చింది. అంటే ఒక రకంగా వాళ్ళని పరిశుద్ధులు చేసింది దేవుడే, మనల్ని పరిశుద్ధపరిచేది దేవుడే. నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను. వాళ్ళనే కాదు, ఈవేళ మనల్ని పరిశుద్ధపరిచేది కూడా దేవుడే. అంటే ఆ దేవుడే గనక లేకపోతే, ఆయన ఇచ్చిన జంతువు లేకపోతే ఇజ్రాయేలీలు పరిశుద్ధులు కాలేరు. ఆ దేవుడే లేకపోతే, ఆయన పంపిన క్రీస్తు ప్రభువే లేకపోతే ఇవాళ మనం పరిశుద్ధులం కాలేము. అంటే మనకి పరిశుద్ధత వచ్చింది అంటే కూడా ఇజ్రాయేలీలకు ఎలాగైతే దేవుని ద్వారా వచ్చిందో, నేడు మనకు కూడా దేవుని ద్వారానే వచ్చింది. కాబట్టి కీవర్డ్స్ ఏమిటి అంటే, దేవుడే పరిశుద్ధతకు మూలం. ఆయన లేకపోతే ప్రపంచంలో ఎవరు కూడా పరిశుద్ధులు కాలేరు. 20వ అధ్యాయము 7-8 వచనాలు తర్వాత రాసుకోండి. ముఖ్యమైన అధ్యాయం ఇది, చాలా 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 ఇంపార్టెంట్. మీకు లేవీకాండం 16వ అధ్యాయము అర్థం కాకపోతే ఇక పుస్తకం మీరు చదవలేదని అర్థం. లేవీకాండము 16వ అధ్యాయము చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. మీకు ఆ పుస్తకంలో 16వ అధ్యాయము అర్థమయ్యే వరకు మీరు చదవాల్సి ఉంటుంది. ముఖ్యమైన అధ్యాయము 16. ఒక రకంగా చెప్పాలంటే ఈ 16వ అధ్యాయం చుట్టూనే ఇజ్రాయేలీల సమాజం అంతా తిరుగుతుంది. ఏముంది 16వ అధ్యాయము అంటే, ఇందులో ప్రాయశ్చిత్త దినము, 16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్త దినాన్ని గురించి చెప్తున్నాడు. ఏమిటి ప్రాయశ్చిత్త దినము అంటే, ఇజ్రాయేలీలలో సంవత్సరానికి ఒక్కరోజు ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి రోజు. ఒకవేళ మీరు గమనించినట్లయితే మీకు ప్రత్యక్ష గుడారము ఒక అవగాహన ఉండుంటుంది. ఇది కనబడుతుందా? ఇది ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, అంతేగా? మీరు ప్రత్యక్ష గుడారాన్ని గనక గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారము తూర్పు వైపున గుమ్మం ఉంటుంది. అది ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు అడగొద్దు, కావాలంటే హోంవర్క్ చేసుకోండి. తూర్పు వైపున గుమ్మం ఉంటుంది. తూర్పు నుంచి లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత అంటే ఇదంతా కూడా ఆవరణ అని చెప్పేసి అంటాడు అనమాట. ఈ చుట్టూ ఏముంటుందంటే వాళ్ళకి కాంపౌండ్ వాల్ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం ఇది. ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో కూడా ఎంట్రన్స్ ఇటువైపుకు ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి గుడారంలో 2 భాగాలు ఉంటాయి. అంటే ఈ 2 భాగాలు అంటే ఒక తెర అనేటువంటిది ఏం చేస్తుందంటే దీన్ని డివైడ్ చేస్తుంది. తెర అంటే అది కర్టన్ అనమాట, అంతే. అంటే క్లాత్ తో తయారు చేయబడినండి. అంటే క్లాత్ అంటే ఇవాళ మనం క్లాత్ తో చేస్తూ ఉంటాం. అక్కడ ఈ వెంట్రుకలు ఉంటాయి కదా, మేక వెంట్రుకలు, గొర్రె వెంట్రుకలు, అటువంటి వెంట్రుకలతో వాళ్ళు చేసేవాళ్ళు. దాని గురించి మనకి నిర్గమకాండంలో చదివాం. ఇప్పుడు ఈ 2 భాగాలలో ఇది పరిశుద్ధ స్థలం. అంటే మొదట లోపలికి రాగానే వచ్చేది పరిశుద్ధ స్థలం. ఇక ఇక్కడ వాళ్ళకి ఏముంటుందంటే ఒక గంగాళం ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి బలిపీఠం ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళేటప్పుడు మధ్యలో గంగాళం ఉంటుంది. ఇందులో కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఈ గంగాళం లోపలికి రాగానే లోపలికి వెళ్ళటానికి మధ్యలో గంగాళం ఉంటుంది. ఇందులో కడుక్కొని లోపలికి వెళ్ళాలి నీరు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి వస్తువులు ఏంటంటే, మీరు నిర్గమకాండం ఆల్రెడీ చదివి ఉంటారేమో ఇంటి దగ్గర, చాలా మంది చదవకుండా కూడా ఉంటారేమో. లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుందంటే అక్కడ వాళ్ళకి బల్ల ఒకటి ఉంటుంది. ఆ బల్ల మీద రొట్టెలు ఉంటాయి. తర్వాత దీపస్తంభం ఉంటుంది. తర్వాత ధూప వేదిక ఉంటుంది. ఇక దీన్ని దాటుకొని లోపలికి గనక వచ్చినట్లయితే ఇక్కడ ఉండేది ఏమిటంటే, లోపల వైపుకి వస్తే వాళ్ళకు మందసం ఉంటుంది, నిబంధన మందసం. అందులో అహరోను చేతికర్ర ఉంటుంది. తర్వాత అక్కడ మన్నాతో కూడినటువంటి ఒక పాత్ర ఉంటుంది. అయితే యాజకుడు లోపలికి వచ్చి వాళ్ళు సేవ చేస్తారు. అయితే ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ దాకా పరిశుద్ధ స్థలం వరకు ప్రధాన యాజకుడు వస్తాడు. కానీ ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఏడాదికి ఒక్కసారే వస్తాడు. ఏడాదికి ఒక్కసారే. ఎప్పుడా ఒక్కసారి అంటే, ఇదిగో ఈ ప్రాయశ్చిత్త దినం జరిగేటువంటి రోజు మాత్రమే. అంటే ఇజ్రాయేలీల క్యాలెండర్లో ఒక స్పెషల్ డే అన్నమాట ఇది. ఏమిటా రోజు అంటే, 16వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిన తర్వాత చదువుతాము. ఒక గొర్రెపిల్లను తీసుకుని, ఒక మేకపిల్లను, దాని మీద ప్రధాన యాజకుడు చేతులు ఉంచేసి ఇజ్రాయేలీల పాపాలన్నీ కూడా దాని మీద ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే ఒప్పుకుంటాడో వీళ్ళ పాపాలన్నీ కూడా దాని మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే వీళ్ళ పాపాలన్నీ దాని మీదకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ మేకని ఏం చేస్తాడంటే తీసుకొని వెళ్ళి ఎడారి దేశంలో వదిలేస్తారు. ఇప్పుడు ఈ మేక వీళ్ళ పాపాలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మరలా సేమ్ ఇదే తంతు, మరలా తేవటము, మరలా దాని మీద పాపాలు ఒప్పుకోవటము, మరలా దాన్ని ఎడారిలో వదిలిపెట్టటము.
ప్రతి సంవత్సరం ఇది జరిగేటప్పుడు ఇజ్రాయేలీలకు ఏం గుర్తు వస్తుందంటే, మనం ఎన్ని బలులు ఇచ్చినా గానీ మన పాపం పోవట్లేదు. మరలా వచ్చే సంవత్సరానికి మీ పాపాలు మీ మీదే ఉన్నాయి గుర్తు చేస్తున్నాడు. మరలా వచ్చే సంవత్సరానికి మీ పాపాలు మీ మీదే ఉన్నాయి. అంటే మీ పాపాలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటువంటిది కలగటం లేదు. రెండవది, మన పాపాలు మేక మీదకి అలాగ వెళ్ళి అది మోసుకొని వెళ్ళిపోతుంది. అంటే పాపం అనేటువంటిది ట్రాన్స్ఫరబుల్ అంటే అవును, ట్రాన్స్ఫరబుల్లే. పాపం అనేటువంటిది మేక మీదకి వెళ్ళిపోతుంది. ఇదే సేమ్ కాన్సెప్ట్ ఏం జరుగుతుందంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పాత నిబంధనలో ఒక మేకపిల్ల ఎలాగైతే వాళ్ళ పాపాలన్నీ మోసుకొని వెళ్ళిపోతుందో, ఇప్పుడు క్రొత్త నిబంధనలో గనక చూసినట్లయితే ఈ 16వ అధ్యాయంలో జరిగేటువంటిది ఏమిటంటే, ఒక మేక ఉంటుంది. ఈ మేక ఏం చేస్తుందంటే ఇజ్రాయేలు జనాంగం, ఈ ఇజ్రాయేలు జనాంగం యొక్క పాపాలన్నీ కూడా దీని మీదకి ఒప్పుకుంటాడు చేయబెట్టి. అప్పుడు ఏమవుతుందంటే ఈ పాపాలన్నీ కూడా దీని మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ రోజు ఏమవుతుందంటే, ఇప్పుడు లోకము ఈ లోక పాపాన్ని మోసుకొని వెళ్ళటానికి వచ్చినటువంటి ఈ గొర్రె పిల్ల ఎవరంటే క్రీస్తు. ఈయన ఏం చేశాడంటే వీళ్ళందరి పాపాలు పాత నిబంధనలో చూసినప్పుడు ఇజ్రాయేలీల పాపాలన్నీ కూడా మేక ఎలాగైతే మోసుకొని అరణ్యంలోకి తీసుకొని వెళ్ళిపోతుందో, క్రొత్త నిబంధనలో క్రీస్తు ఈ లోకంలో అందరి పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయాడు అనమాట. అంటే మరలా సేమ్ కాన్సెప్ట్ సైమల్టేనియస్ గానే వెళ్తూ ఉంది. అంటే ఈ రోజు క్రొత్త నిబంధనలో కొత్త కాన్సెప్ట్ ఏమీ కూడా లేదు. పాత నిబంధనలో ఏదైతే ఉందో సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఇది ఏడాదికి ఒకసారి జరిగేటువంటిది. ఇది ఏం జరగాలంటే ప్రతి సంవత్సరం జరగాలి. ప్రతి సంవత్సరం జరిగేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పాపం అనేటువంటిది జ్ఞాపకానికి వస్తుంది. రెండవది, పాపానికి పర్మనెంట్ గా సొల్యూషన్ అయితే దొరకలేదు. కానీ క్రీస్తు మనందరి పాపాలు తీసివేయటానికి ఒకే ఒక్కసారి బలిగా అర్పించబడ్డాడు. ఇక మరలా బలి అవసరం లేదు. అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం, శాశ్వతమైన బలి, శాశ్వతమైనటువంటి పరిష్కారం. దీని కొరకు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, దీన్ని వాళ్ళు ఏమంటారంటే స్కాప్ గోడ్ అని చెప్పేసి అంటారు. వీళ్ళ కొరకు ఆ ప్రాయశ్చిత్తము అర్పించేటప్పుడు ఉన్నటువంటి ఆ మేక ఉంది కదా, దాన్ని ఏమంటారంటే స్కాప్ గోట్ అని అంటారు. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు కూడా ఏమిటంటే మన పాపాలు మోసుకొని వెళ్ళేటువంటి ఆ స్కాప్ గోట్ అనమాట. ఇజ్రాయేలీలంతా కూడా ఏం ఎదురు చూస్తున్నారంటే, ఇలాగా సంవత్సరం ఇవ్వటం కాదు, దేవుడు ఒక బలి పశువును పంపించబోతూ ఉన్నాడు. ఆ బలి పశువు మన పాపాలన్నీ కూడా మోసుకొని శాశ్వతంగా పరిష్కరించబోతున్నారు అని దేవుడు పంపించేటువంటి ఆ బలి పశువు కొరకు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చే యోహాను లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అన్నారో, ఒక యూదుడుగా వాళ్ళకైతే అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఈ గొర్రెపిల్ల కోసమే కదా. వెంటనే క్రీస్తు వెనకాలకు పడ్డారు. క్రీస్తు వెనకాల వెళ్ళి, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అని అడిగారు. ఎందుకు అవసరం ఏంటి వాళ్ళకి? ఈ గొర్రె పిల్ల కొరకే వాళ్ళు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చే యోహాను ఒక హింట్ ఇచ్చి వదిలిపెట్టాడో, లోక పాపాన్ని మోసుకొని వెళ్ళే దేవుని గొర్రె పిల్ల అని ఒక హింట్ ఇచ్చాడో, వెంటనే వెనకాల పడ్డారు, ఆయన వెంబడించారు. కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఒకవేళ అర్థం కాకపోయినా యూదులకు అయితే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం చదువుతారు కాబట్టి వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఈ రోజు లేవీకాండం చదివితే మనకేం అర్థమవుతుంది? ఒక ఆయన అంటూ ఉంటాడు, ఏమండి లేవీకాండం బలి పశువులు, దాన్ని కోయటం, దీన్ని ఆంత్రాలు తీయటము, దాన్ని అక్కడ తగలబెట్టడము, దీన్ని ఇక్కడ బూడిద చేయటము, అంతా రక్తము. నాకు ఇది చదువుతూ ఉంటే ఒక చికెన్ షాపు, మటన్ షాపు గుర్తుకొస్తుందండి అంటాడు. వాస్తవంగా చికెన్ షాపు, మటన్ షాపు, కొయ్యటము, పేగులు ఈ కాదు. ఇందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే పరిశుద్ధత. అది ఎట్లా వస్తుంది అనే దాని కొరకు దేవుడు చెప్పినటువంటి బలులు అవి. దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, అంటే లోపలికి గనక మనం చూడగలిగితే అక్కడ దేవుడు ఏమి బోధిస్తున్నాడు అనేటువంటిది మనకి ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి లేవీకాండం మనకు గనక అర్థమైతే క్రీస్తు బలిని ఎవరూ నిర్లక్ష్యం చేయరు. పాత నిబంధనలో వాళ్ళు కొన్ని వేల రూపాయలు, అంటే ఈవేళ మనకున్న దానం బట్టి వాళ్ళు బలి పశువులు తీసుకొని వచ్చి దేవునికి అర్పించాలి. ఈవేళ గనక మనము ఒక మేకనో గొర్రెనో తీసుకొని ప్రార్థనకు రమ్మంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఈవేళ ధరను బట్టి గనక చూసినట్లయితే బీదలు ఎవరు కూడా పని చేయలేరు. దేవుడు మనకు ఉచితంగా ఒక గొర్రె పిల్లను అనుగ్రహించి మన పాపాలన్నింటినీ కూడా ఆయన తీసేసాడు. ఒక్క రూపాయి ఖర్చు కూడా లేదు. అది కూడా మళ్ళీ సంవత్సరం కూడా కాదు, శాశ్వతమైనటువంటి విముక్తి మనకి పాపాల నుంచి కలిగించాడు. కాబట్టి మన కొరకు ఇలాంటి అవకాశం ఉంది అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టుకోరు. కాబట్టి 16వ అధ్యాయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యమైనటువంటి అధ్యాయాల్లో 16వ అధ్యాయం రాసుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి వ్యక్తులు మోషే, అహరోను. మోషేని ఇక మనము పక్కన పెట్టడానికి కుదరదు, మోషే ఉండాల్సిందే. ఆయనతో పాటు అహరోను.
అహరోను ఎందుకు అంటే ఈ అహరోను ప్రధాన యాజకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది ఈయన సంతానము, అహరోను యొక్క సంతానము, వీళ్ళని దేవుడు యాజకత్వానికి నియమించాడు. ఇక వీళ్ళ గోత్రము అంటే మోషే అహరోనుల గోత్రము, లేవి గోత్రం ఉంది కదా, ఈ లేవి గోత్రాన్ని ఈ యాజకత్వం చేసేటువంటి వాళ్లకు హెల్పర్స్ గా నియమించాడు. లేవి గోత్రము ఇందులో నుంచి వస్తారనమాట యాజకులు. కాబట్టి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే మోషే అహరోను. మోషే ఇజ్రాయేలీలకు నాయకుడు. ఇక అహరోను ఎందుకు ముఖ్యమైన వ్యక్తి పుస్తకంలో అంటే అహరోను దేవుడు ప్రధాన యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ఇక ఆయన సంతానాన్ని వచ్చేసి దేవుడు యాజకత్వానికి తీసుకున్నాడు, లేవి గోత్రం. ఈ లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళకేమో యాజకత్వం ఇచ్చాడు. మిగిలినటువంటి లేవి గోత్రం మొత్తాన్ని కూడా దేవుడు హెల్పర్స్ గా పెట్టుకున్నాడు వీళ్ళకి. తర్వాత రాసుకోండి అవుట్లైన్ రోమన్ నెంబర్ 1. మనము దీన్ని కూడా 2గా విభజించుకోబోతూ ఉన్నాం. రోమన్ నెంబర్ 1 బలులు 1 నుండి 17 అధ్యాయములు. అందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి. దేవుని సమీపించుటకు అర్పించవలసిన బలులను గూర్చిన ఆజ్ఞలు 1 నుంచి 7 అధ్యాయములు. క్యాపిటల్ బి పాయింట్ యాజకులకు ఆజ్ఞలు 8 నుండి 10 అధ్యాయములు. క్యాపిటల్ సి పాయింట్ పరిశుద్ధతను గూర్చిన ఆజ్ఞలు 11 నుంచి 15 అధ్యాయములు. క్యాపిటల్ డి పాయింట్ దేశ ప్రజలు ప్రాయశ్చిత్తము పొందుటను గూర్చిన ఆజ్ఞలు 16, 17 అధ్యాయములు. రోమన్ నెంబర్ 2 ప్రత్యేక పరుచుకొనుట 18 నుండి 27 అధ్యాయములు. అందులో క్యాపిటల్ ఏ పాయింట్ దేవుని ప్రజలను ప్రత్యేకించుటను గూర్చిన ఆజ్ఞలు 18 నుండి 20 అధ్యాయములు. యాజకులను ప్రత్యేకించుటను గూర్చిన ఆజ్ఞలు 21, 22. ఆరాధనను ప్రత్యేకించుటను గూర్చిన ఆజ్ఞలు 23, 24 అధ్యాయములు. తర్వాత కనాను దేశము ప్రత్యేకించుటను గూర్చిన ఆజ్ఞలు 25, 26. తర్వాత క్యాపిటల్ ఈ పాయింట్ మొక్కుబడులు మరియు ప్రత్యేకించుటను గూర్చిన ఆజ్ఞలు 27 అధ్యాయం. లేవి కాండము 2 భాగాలు, 1 నుంచి 17 అధ్యాయాలు ఒక భాగము, తర్వాత 18 నుండి 27 అధ్యాయాలు ఒక భాగము, 2గా విభజించుకున్నాం. ఏముంది ఇందులో అంటే మొదటి భాగంలో కనుక మనం గమనించినట్లయితే బలులు 1 నుంచి 17 అధ్యాయాలు. ఇందులో దేవుణ్ణి సమీపించేటప్పుడు అర్పించాల్సిన బలులు 1 నుంచి 7 అధ్యాయాలు. దాదాపుగా అక్కడ మనం చూసినప్పుడు 5 రకాలైన బలులు కనబడతాయి. నైవేద్య బలి, దహన బలి, తర్వాత పాప పరిహారార్థ, అపరాధ పరిహారార్థ, సమాధాన, మొత్తం 5 బలులు కనబడతాయి. అంటే ప్రతి బలి కూడా ఒక ఉద్దేశం ఉంది ఎందుకు అనేటువంటిది. తర్వాత 8 నుంచి 10 అధ్యాయాల్లో యాజకులకు గూర్చినటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత 11 నుంచి 15 అధ్యాయాల్లో పరిశుద్ధతను గూర్చినటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక 16, 17 అధ్యాయాలు ఇందాక మనం చూసాము, దేశ ప్రజలు ప్రాయశ్చిత్తం పొందటము, ప్రాయశ్చిత్త దినాన్ని గూర్చినటువంటి ఆజ్ఞలు, అది ఎట్లా జరగాలి అంత అనేటువంటి చెప్పాడు. ఇక 2వ భాగము 18 నుంచి 27 అధ్యాయాల్లో ప్రత్యేకపరచటము అంటే వాస్తవంగా మీరు దీని గురించి గమనించినట్లయితే శాంక్టిఫై అని చెప్పేసి అంటారు, లేదా శాంక్టిఫికేషన్ అని చెప్పేసి అంటారు. అంటే శాంక్టిఫికేషన్ అంటే ప్రత్యేకించటం అని, లేదా అర్పించటం అని, లేదా పవిత్రపరచటం అని. వాస్తవంగా పవిత్రపరచటము, పరిశుద్ధపరచటము ఈ 2 కూడా మన వాళ్ళు ఏమనుకుంటారంటే పరిశుద్ధత అంటే అదేదో పదమేమో అనుకుంటారు. పరిశుద్ధపరచటము అంటే ప్రత్యేకించటం. హోలీ అనేటువంటి మాటకు సెట్ ఎ పార్ట్ అని అర్థం. అంటే వేరుగా పెట్టటం అంటే ప్రత్యేకపరచటం మన తెలుగులో. అంటే హోలీ అనేటువంటి మాటకు ప్రత్యేకపరచటం, వేరుగా ఉంచటం. అంటే దేవుని కొరకు మనల్ని మనం ఈ లోకంలోంచి వేరుపరుచుకుంటాం. దాన్నే హోలీనెస్ అంటారు. కొంతమంది అదేదో హోలీనెస్ అంటే మతపరమైనటువంటి పెద్ద పదమేమో అనుకుంటారు. హోలీనెస్ అంటే ఏం లేదు, వేరుగా మనల్ని మనం. కాబట్టి ఇక్కడ ఏం వేరు చేయాలి, ఏం ప్రత్యేకించాలి అంటే ప్రజలను ప్రత్యేకపరిచారు. ఏ పాయింట్ 18, 20 అధ్యాయాలు. యాజకులను ప్రత్యేకించారు దేవుని కొరకు 21, 22 అధ్యాయాలు. ఆరాధనని ప్రత్యేకించారు. అంటే దేవుడు ఇప్పుడు కనాన్ దేశంలో అక్కడ మనం అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత చూస్తాము, అందరిలాంటి వ్యక్తి కాదు దేవుడు, లేదంటే ఈ లోకంలో దేవతలో దేవుళ్ళు అంటూ ఉంటారు కదా, అటువంటి విధానం కాదు అది. 23, 24 అధ్యాయాలు. కనాను దేశం కూడా, ఈ దేశము అన్ని దేశాల్లాగా ఉండకూడదు. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి,
కానీ ఈ ప్రజలు అందరిలాగా ఉండకూడదు, ఈ యాజకులు అందరిలాగా ఉండకూడదు, ఈ ఆరాధన అందరిలాగా ఉండకూడదు, ఈ దేశం అందరిలాగా ఉండకూడదు. ప్రతి దానిలో కూడా ప్రత్యేకత ప్రత్యేకత ప్రత్యేకత, ప్రతి దానిలో కూడా. ఈరోజు ఆ ప్రత్యేకత ఎందులో ఉండాలి అంటే మనలో కూడా ఉండాలి. మనం అందరిలాంటి వాళ్ళం కాదు, మనం ప్రత్యేకించబడిన జనం, ప్రత్యేకంగానే ఉండాలి. హోలీనెస్ అంటే అర్థం ఏమిటి అంటే ప్రత్యేకించటం. కాబట్టి మనం ఎప్పుడు హోలీ అని చెప్పుకోగలమంటే ఈ ప్రజలందరికంటే కూడా మనం ప్రత్యేకంగా ఉంటే మాత్రమే మనం హోలీ అన్నమాట. ఈ లోకంలో ఉండే కుటుంబాల కంటే మన కుటుంబాలు వేరుగా ఉంటేనే ఆ హోలీనెస్. ఈ లోకంలో ఉండే జనం కంటే మనం ప్రత్యేకంగా ఉంటేనే మనం హోలీ అనేటువంటి మాటకు మనము చెప్పుకోవటానికి అర్హులం. కాబట్టి ఆ ప్రత్యేకత మన జీవితంలో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి, మన సంఘాల్లో ఉండాలి. లోకంలాగా మనం ఉండకూడదు. దాన్ని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనే పేతురు మొదటి ప్రసంగంలో చెప్తాడు, మీరు మూర్ఖులైనటువంటి ఈ జనములకు వేరై మీరు రక్షణ పొందండి అంటాడు. వేరై, ప్రత్యేకించబడాలి. అంటే ప్రత్యేకించబడటం కొత్త కాన్సెప్ట్ కాదు. లేవీకాండం మనం కనుక చదివితే మొదటి భాగం అంతా కూడా బలుల గురించి చెప్తాడు, రెండో భాగం అంతా కూడా ప్రత్యేకపరచడం. ఈ రోజు క్రైస్తవ జీవితంలో కూడా ప్రత్యేకపరచడం అనే దాన్ని కనుక వదిలేస్తే, మనం ఆదివారం ఆరాధన చేస్తే మాత్రం క్రైస్తవులు అవ్వం. ఆ ప్రత్యేకత అనేటువంటిది మన మాటలో కానీ, మన ప్రవర్తన కానీ, మన జీవితం కానీ, మన కుటుంబం కానీ ఇదంతా ఉండాలన్నమాట. కాబట్టి లేవి కాండము 2 భాగాలు, ఒకటి బలు, రెండోది ప్రత్యేకపరచుకోవటం, ప్రత్యేకించటం. ఇక ముందుకు వెళ్ళిపోదాం. అయితే డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకోండి. లేవికాండం 1వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. లేవికాండం 1 దహన బలిని గూర్చిన ఆజ్ఞలు. 2వ అధ్యాయము 1 నుండి 2వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. నైవేద్య బలిని గూర్చిన ఆజ్ఞలు లేదా నైవేద్యంను గూర్చిన ఆజ్ఞలు. 3వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. సమాధాన బలిని గూర్చిన ఆజ్ఞలు. 4వ అధ్యాయము 1 నుండి 5వ అధ్యాయము 13 వరకు పాప పరిహారార్థ బలిని గూర్చిన ఆజ్ఞలు. 5వ అధ్యాయము 14 నుండి 6వ అధ్యాయము 7 వరకు అపరాధ పరిహారార్థ బలిని గూర్చిన ఆజ్ఞలు. 6వ అధ్యాయము 8 నుండి 7వ అధ్యాయము 38 వరకు, 7వ అధ్యాయము 38 వరకు యాజకులు మరియు బలులు. 8వ అధ్యాయము 1 నుండి 8వ అధ్యాయము 1 నుండి 36 వరకు, 8వ అధ్యాయము 1 నుండి 36 వరకు అహరోను మరియు అతని కుమారులను, అహరోను మరియు అతని కుమారులను ప్రతిష్ఠించుట. 9వ అధ్యాయము 1 నుండి 24 వరకు అహరోను బలిని అర్పించుట మరియు దేవుడు దానిని అంగీకరించుట. 10వ అధ్యాయము 1 నుండి 20 వరకు అహరోను కుమారులైన నాదాబు మరియు అబీహులు, అహరోను కుమారులైన నాదాబు మరియు అబీహులు యెహోవా సన్నిధిలో మరణించుట, యెహోవా సన్నిధిలో మరణించుట. 11వ అధ్యాయం 1 నుండి 11వ అధ్యాయం 1 నుండి 47 వరకు పవిత్రమైన మరియు అపవిత్రమైన జీవులు. 12వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. శిశువును కన్న తరువాత జరగవలసిన శుద్ధి. శుద్ధి అంటే ప్యూరిఫికేషన్, అంటే ఆ తల్లిని ఎట్లా ప్యూరిఫై చేయాలి అనేటువంటి విధానం. అంటే మగబిడ్డను కంటే అలాగా, ఆడబిడ్డను కంటే అలాగా. అంటే మగబిడ్డ ఆడబిడ్డ ఒకటి కాదా అంటే, మగబిడ్డ ఆడబిడ్డ శారీరకంగా ఒకటి కాదు, ఆత్మవిషయంలో ఒకటే గాని మగబిడ్డ ఆడబిడ్డ శారీరకంగా ఒకటి కాదు. మనకు కూడా తెలుసు, మగబిడ్డని ఒకవేళ 9 నెలలు మోస్తే ఆడబిడ్డని ఇంకొక 2 నెలలు ఎక్స్ట్రా మోయాలి. కనేటప్పుడు కూడా ఎక్కువ 9 నెలలు దాటేసిందంటే అంటే ఆడపిల్ల అయి ఉంటుందిలే అని అంటారు. అంటే శారీరకంగా వాళ్ళ డిజైనింగ్ అనేటువంటిది వేరుగా ఉంటుంది, లోపల జరిగేటువంటి ఆ ప్రాసెస్ కూడా వేరుగా ఉంటుంది. అందుకనే కన్న తర్వాత కూడా అది వేరుగా ఉంటుంది. మీరు మగ పిల్లని కనుక చూసినట్లయితే 7 దినాలు, మగ బిడ్డను కనుక చూసినట్లయితే మగ బిడ్డను కన్న తర్వాత 7 దినాలు ఆమె పురిటాలై ఉండాలి అంటాడు. 12వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు, మగబిడ్డ పుట్టినప్పుడు 7 దినాలు ఆమె పురిటాలై ఉండాలి, అదే ఆడపిల్ల పుడితే మాత్రము 14 రోజులు పురిటాలై ఉండాలి అని చెప్పేసి అంటాడు. అంటే బాడీలో శారీరకంగా వచ్చేటువంటి మార్పులు. అంటే మీరు చూసినట్లయితే అక్కడ మనము 12వ అధ్యాయానికి వెళ్ళిన తర్వాత దాన్ని గమనిస్తాము. ఎందుకది ఆ విధానం అంతా కూడా ఏంటి అనేటువంటిది. 13వ అధ్యాయం 1 నుంచి 59 వరకు కుష్ఠమును గూర్చిన ఆజ్ఞలు. కుష్ఠము. 14వ అధ్యాయము 1 నుండి 32 వరకు, 14వ అధ్యాయము 1 నుంచి 32 వరకు కుష్ఠము నుండి స్వస్థత పొందిన తరువాత పవిత్రపరచుటను గూర్చిన
లేదా పరిశుద్ధపరచుటను గూర్చిన ఆజ్ఞలు, పవిత్రపరచుటను గూర్చిన లేదా పరిశుద్ధపరచుటను గూర్చిన ఆజ్ఞలు. 14వ అధ్యాయము 33 నుండి 14వ అధ్యాయము 33 నుండి 57 వరకు ఇళ్లను పవిత్రపరచుటను గూర్చిన ఆజ్ఞలు. 15వ అధ్యాయము 1 నుండి 33 వరకు శరీరము నుండి బ్రాకెట్లో దేహము స్రావము బ్రాకెట్ క్లోజ్ స్రావమును గూర్చిన ఆజ్ఞలు. 16వ అధ్యాయము 1 నుంచి ముఖ్యమైన అధ్యాయం ఇది. 16వ అధ్యాయము 1 నుంచి 34 వరకు ప్రాయశ్చిత్త దినము 17వ అధ్యాయము 1 నుండి 9 వరకు బలి అర్పించవలసిన స్థలము. 17వ అధ్యాయము 10 నుండి 16 వరకు రక్తమును తినుటను గూర్చిన ఆజ్ఞలు, బ్రాకెట్లో తినకూడదు ఎందుకనేటువంటివి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తాం. తర్వాత 18వ అధ్యాయము 1 నుండి 30 వరకు లైంగిక సంబంధములను గూర్చిన ఆజ్ఞ. 19వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు దేవుడు పరిశుద్ధుడు. 19వ అధ్యాయము 9 నుండి 18 వరకు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలెను. 19వ అధ్యాయం 19 నుండి 19వ అధ్యాయము 19 నుండి 37 వరకు దేవుని కట్టడలను గైకొనవలెను. 20వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు శిశువులను బలిగా అర్పించు వారికి బ్రాకెట్లో నరబలి విధించు శిక్ష. 20వ అధ్యాయము 10 నుండి 21 అక్రమ సంబంధములకు విధించు శిక్ష. 22 నుండి 27 వరకు 20వ అధ్యాయం 22 నుండి 27 వరకు ప్రజలు పరిశుద్ధులుగా ఉండవలెను. 21వ అధ్యాయం 1 నుండి 22వ అధ్యాయం 16 వరకు పరిశుద్ధత మరియు యాజకుల జీవన శైలి. యాజకుడు అంటే దేవుని దగ్గర పనిచేసే వాళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళ జీవితం అందరి జీవితాల్లో కాదు, దాని గురించి చెప్తున్నాడు. 22వ అధ్యాయం 17 నుండి 33 వరకు 22వ అధ్యాయం 17 నుండి 33 వరకు అంగీకరింపబడు అర్పణలు. 23వ అధ్యాయము 1-2 వచనాలు పండుగలు. 23వ అధ్యాయము 3వ వచనము విశ్రాంతి దినం బ్రాకెట్లో సబ్బాతు విశ్రాంతి దినము బ్రాకెట్లో సబ్బాతు. 23వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు పస్కా పండుగ. 23వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు ప్రథమ ఫలముల పండుగ. 23వ అధ్యాయము 15 నుండి 22 వచనాలు వారముల పండుగ. 23వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు జ్ఞాపకార్థ శృంగధ్వని. 23వ అధ్యాయము 26 నుండి 32 23వ అధ్యాయము 26 నుండి 32 ప్రాయశ్చిత్త దినము. మళ్ళీ వచ్చింది ఏంటి అనుకోవద్దు, పండుగల్లో అది కూడా ఒకటి వాళ్ళకి, అంటే ప్రత్యేకమైన క్యాలెండర్లో స్పెషల్ డేట్స్లో అది కూడా ఒక డేట్ అనమాట. ఆ డే 23వ అధ్యాయము 33 నుండి 44 వరకు 33 నుండి 44 వరకు పర్ణశాలల పండుగ బ్రాకెట్లో గుడారములు 24వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు దీపములను గూర్చిన కట్టడ. 24వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు గుడారములో ఉంచవలసిన రొట్టెలు. 24వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు దేవదూషణకు విధింపవలసిన శిక్ష. 24వ అధ్యాయము 17 నుండి 23 వరకు 17 నుండి 23 వరకు కంటికి కన్ను పంటికి పళ్ళు 25వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు విశ్రాంతి సంవత్సరము. 25వ అధ్యాయము 8 నుండి 22 వరకు సునాద సంవత్సరము బ్రాకెట్లో జూబిలీ అని రాయండి, జూబిలీ సునాద సంవత్సరము. 25వ అధ్యాయము 23 నుండి 34 వరకు స్వాస్థ్యమును విడిపించుట. 25వ అధ్యాయము 35 నుండి 46 వరకు బీదల ఎడల చూపవలసిన దయ. 25వ అధ్యాయము 47 నుండి 25వ అధ్యాయము 47 నుండి 55 వరకు బీదవాణిని విడిపించుట. 26వ అధ్యాయము 1 నుండి 13 వరకు 26వ అధ్యాయం 14 నుండి
46 వరకు, అవిధేయత వలన వచ్చు శిక్ష 27వ అధ్యాయము 1 నుండి 34 వరకు, మొక్కుబడులను గూర్చిన ఆజ్ఞలు. బ్రేక్ టైం ఇది, మీకు బ్రేక్ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రారంభించుకుందాం.